పరమ పురుషుడు ఎవరు? ఎవరిని చతుర్వేదాలు దేవదేవుడని స్తుతించాయి. వేద ఋషులు దేవదేవుడెవరని ప్రబోధించారు. అనేక శాస్త్రాలు, అనేక పురాణాలు దేవదేవుడు ఎవరని శంఖారావము చేశాయి. శివుడు పరమశివుడు, రుద్రుడు మహారుద్రుడు, ఇదే నమక మంత్రాల ఉపదేశం. నమక నామాలపై రుద్ర శివలింగాల ప్రతిష్టాపనం. నా పేరు అనిల్ కుమార్ వల్లభనేని, నా సతీమణి హైమాంజలి వల్లభనేని. మేము తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. అలాగే చిత్రపూర్ కాలనీకి అధ్యక్షులుగా ఉన్నాను. నా సతీమణి మణికొండ మున్సిపల్ కౌన్సిలర్. ఈరోజు చాలా మంచి పర్వదినం. ఈరోజు సిద్ధగురు శ్రీ రమణానంద ఆ మహర్షి గారి అనుగ్రహం పొందటం మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ 3 అడుగుల బంగారు విగ్రహం మనం వినడమే కానీ ఇప్పుడు కూడా చూడలేదు. కానీ ఆ అదృష్టం కూడా కలిగింది. ఆ బంగారు మహాశివలింగానికి అభిషేకం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఆ రమణానంద మహర్షి గారి ఆశ్రమంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2000 శివలింగాలు, శ్రీచక్రాలు ఇవన్నీ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. కనులు మైమర్పించే విధంగా ఉన్నాయి. అసలు ఇలా కూడా చేస్తారా, ఇన్ని శివలింగాలు ఉంటాయా అని మేము మొట్టమొదటిసారి చూస్తున్నాం. ఇది చాలామందికి తెలియదు. కానీ ఈరోజు మేము ఇక్కడ రావటం ఆ శివుని అనుగ్రహం ఉంటేనే ఏదైనా జరిగిద్దంటారు. ఆ అనుగ్రహం మాకుందని మేము భావిస్తున్నాం. అలాగే మహర్షి గారిని వాళ్ళ ఆశీస్సులు మాకు కలగటం చాలా ఆనందదాయకంగా ఉంది. ఏదైనా సరే ఆ శివుని అనుగ్రహం ఉంటేనే అవుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ మీరు చూస్తే ఒక్కసారి అందరూ కూడా ఫ్యామిలీతో కనుక ఇక్కడికి వస్తే అసలు ఈ ప్రాంగణం వదిలి బయటికి వెళ్ళబుద్ధి కాదు. అంత ఆహ్లాదకరంగా, అంత ఆ శివుని యొక్క ఆరాధన చేసుకునే విధంగా ఆ యొక్క స్తోత్రాలు అన్నీ కూడా, ఆ ప్రవచనాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక భక్తితో వచ్చిన భక్తులకు కూడా ఏ యొక్క అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిసే విధంగా వారు వివరించడం చాలా ఆనందంగా ఉంది. ఏదైనా ఆ రమణానంద మహర్షి గారి అనుగ్రహం, స్వామివారి అనుగ్రహం ఉంది. ఆ అనుగ్రహం ఉండబట్టే ఇంత ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం ఆ మహర్షి గారికే చెందింది. ఏదేమైనా భక్తులందరూ కూడా ఈ యొక్క ఆశ్రమానికి వచ్చి ఆ స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేనైతే పొందానని భావిస్తున్నాను. కాబట్టి అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆశ్రమంలోకి వచ్చి ఆ మహర్షి గారి అనుగ్రహం పొంది ఆ శివభక్తులు కాగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదములు.